లెట్స్ గో. అందరికీ బుడిగీలు తెలుసు కదా! బుడిగి చిన్నపిల్లలు ఆడుకుంటారు. చిన్ని చిన్ని బుడిగీలు. ఈ బుడిగీలతో సమోసాలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా? చూసేద్దాం రండి అలాగైతే. ఈ స్వీట్ సమోసా బుడిగీలు. అది కార్న్ సమోసా. ఫస్ట్ ఒక చిన్న పొయ్యి పెట్టుకొని, ఆ చిన్న పొయ్యిలో చిన్ని చిన్ని కట్లు పెట్టుకొని మంటేసి, దానిపైన ఇంకో చిన్ని గుండాయి పెట్టుకొని నీళ్లు పోసి, ఉల్లగడ్డేసి, ఉల్లగడ్డ అలాగ చిన్నగానే ఉంటుంది కాబట్టి ఏసి మూత పెడితే అది బాగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం. ఇప్పుడు చిన్ని క్యాప్సికమ్‌తో చిన్నిగా కట్ చేసేసుకొని, నెక్స్ట్ వచ్చేసేసి చిన్ని ఎర్రగడ్డలు తీసుకొని, ఆ ఎర్రగడ్డలు తోలు తీసి చిన్నిగా కట్ చేసేసుకొని ప్లేట్‌లో వేసేసుకొని, నెక్స్ట్ ఈ చిన్ని పచ్చిమిరపకాయలు అవి కట్ చేసేసుకొని, అవి కూడా ప్లేట్‌లో పెట్టేసుకొని, కొత్తిమీర తీసుకొని, కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చెత్తంతా క్లియర్ చేయాలి. అప్పుడు మమ్మీ కొట్టేస్తదనమాట. అది కూడా రోడ్లో వేస్తే అసలు కొట్టేస్తది. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన ఉల్లగడ్డ ఉడికిందా లేదా చూసుకొని దాని తోలు తీయాలి. తోలు తీస్తేనే అది మాట వింటుంది. కాబట్టి దాని తోలు తీసేయాలి. బాగా ఉడికింది కాబట్టి తోలు వచ్చేస్తుంది. చిన్నగా తోలు తీసేసి మ్యాష్ చేసేసుకొని ఉల్లగడ్డని, ఎర్రగడ్డలు కట్ చేసుకున్న పదార్థాలన్నీ పక్కన పెట్టేసుకొని, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చిన్ని బాండీలో, చాలా చిన్ని బాండీ, మట్టి బాండీ అనమాట. ఆ చిన్ని మట్టి బాండీలో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్ వేసుకొని, క్యాప్సికము, కార్న్ సమోసా కాబట్టి కార్న్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆలు పేస్ట్ కూడా వేసుకొని చిన్ని స్పూన్తో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారము, సాల్ట్ అన్నీ కొంచెం వేసుకొని సరిపడంత బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే దానికి తగిన మసాలాలు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని లైట్గా గార్నిష్ చేసుకుంటే ఆ ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. ఇదంతా డీప్ ఫ్రై అయ్యాక ఈ కార్న్ ఫ్లోర్, లైక్ అన్నిటికీ వాడి ఈ కార్న్ ఫ్లోర్, సాల్ట్ లైట్గా వేసుకొని, నెయ్యి పోసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఈ సమోసా పిండి ఏదైతే ఉందో అది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ సమోసా పిండి వేసుకొని లైట్గా రుద్దుకుంటూ అది చిన్ని సైజ్ సమోసా షేప్ వచ్చేంత వరకు బాగా రుద్దాలి. చపాతీ షేప్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఈ చపాతీలు ఆ స్టఫింగ్ పెట్టుకొని ఒక్కొక్కటిగా, అంతే చెప్పాలంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ స్టఫింగ్ పెట్టుకొని సమోసా షేప్లోకి రుద్దేసుకుందాం. బాగానే వచ్చాయి. ఇప్పుడు దీన్ని ప్యాక్ తీసేసుకొని ఒక్కొక్క సమోసా వేసుకో, రెడీ సమోసా. చాలా కష్టం అండి బాబు ఈ చిన్ని సమోసాలు చేయడం. సమోసా రెడీ. లోపల ఆయిల్ పెడితే అది బాగా అతుక్కుంటుంది అనమాట. సో అతికేసుకునింది. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసేసుకొని, ఆ ఆయిల్ బాయిల్ అయ్యాక ఈ చిన్ని సమోసాలు వేసుకుంటే అవి ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంకా బాయిలింగ్, ఫ్రైయింగ్, ఫ్రైయింగ్. ఇలా మొత్తం బాయిల్ అయ్యి ఫ్రై అయ్యేలోపు మీరు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఈ ఆయిల్ అంతా వడగట్టుకోవాలి కాబట్టి మొత్తం తీసుకున్న సమోసాలు, రెడీ చేసుకున్న సమోసాలు అన్నీ వేసేసుకొని బాయిల్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటే, ఇప్పుడు వెనకాల పాప ఎగరుతోంది గ్రాఫిక్స్లో. ఎగరనిలే, చిన్నపిల్ల కదా. ఇప్పుడు ఇదంతా టమాటా సాస్తో గార్నిష్ చేసుకొని చిన్ని రోడ్డు మీద పెడితే అందరూ వచ్చి తీసుకుంటారు, కొనుక్కుంటారనమాట. ఆబ్వియస్లీ చిన్న పిల్లలకి చిన్న సమోసాలు నచ్చుతాయి కాబట్టి తీసుకొని తినచ్చు. మామూలుగా అయితే మన వేలంత ఉంటాయి. జస్ట్ వేలు కాదు, బియ్యం గింజ అంత ఉంటుంది.